ఒక రాత్రి చింటూ, బుజ్జి పానీపూరి తినేందుకు రమేష్ కాకా బండి దగ్గరికి చేరుకుంటారు. కానీ ఆ రోజు అక్కడ ఎవరూ కనిపించరు. బండి పక్కనే ఒక బోర్డు ఉంది. బోర్డుపై ఇలా రాసి ఉంది: ఈ రోజు రాత్రి 9 తర్వాత భూతం బండి వద్దకు వస్తుంది. ఓ, భూతం పానీపూరి తింటుందా? ఇది ఎంత ఫన్నీగా ఉంది. చింటూ, నువ్వు అలా అనొద్దు. నిజంగా భూతం వస్తే? పిల్లలు భయపడి దూరంగా ఉండిపోయారు. కానీ చింటూ మాత్రం రాత్రి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాత్రి 9 అవుతుంది. చింటూ బుజ్జిని తీసుకొని బండి దగ్గరికి చేరుకుంటాడు. చీకటిలో పానీపూరి బండి కొద్దిగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. నన్నెందుకు తీసుకొచ్చావు? ఇది చాలా భయంకరంగా ఉంది. ఊర్లో అందరూ భయపడతారు. కానీ భూతం పానీపూరి తింటుందని వినడం ఆసక్తికరంగా ఉంది. ఇంతలో బండి వెనక నుంచి ఒక ఆకారం కనిపిస్తుంది. అది బండి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది: ఎవరైనా ఇక్కడ పానీపూరి తినాలనుకుంటున్నారా? అయ్యో, భూతం నిజంగా ఉంది. చింటూ భయపడకుండా ముందుకు వెళ్తాడు. నువ్వు భయపెట్టే భూతమా లేదా పూరి తినే సరదా భూతమా? నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. కానీ ఈ ఊరిలో నన్ను చూసి అందరూ పారిపోతున్నారు. అది విని చింటూ ఆశ్చర్యపోతాడు. అంటే నువ్వు అందరితో సరదాగా ఉండాలనుకుంటున్నావా? అవును, నేను భయపెట్టడం కాదు, అందరితో పూరీ పండుగ చేయాలనుకుంటున్నా. చింటూ, బుజ్జి భూతం నిజం తెలుసుకొని ఊరిలో అందరినీ పూరీ ఫెస్టివల్కు ఆహ్వానిస్తారు. పిల్లలు పెద్దలు మొదట భయపడినా భూతం కరకర పానీపూరి తినడం చూసి నవ్వుతారు. రమేష్ కాకా కూడా ఈ సన్నివేశం చూసి నవ్వుతూ, భూతం కాదు, ఇది పానీపూరి ప్రేమికుడు, అందరికీ కొత్త ఫ్రెండ్. భూతం పిల్లలతో ఆడుకుంటూ ప్రతిరోజు పానీపూరి ఫెస్టివల్ చేయడం ఆనందంగా ఉంటుందని చెప్పుకుంటుంది. ఇక నుంచి నీకు భయపెట్టే అవసరం లేదు, నువ్వు మా ఫ్రెండ్. భూతం మురిసిపోతూ, అది నిజం. పూరీ తినటం కూడా భయంకరంగా ఉండదు, సరదాగా ఉంటుంది.